ప్రతి ఒక్కరికి ఆదాయం పెంచుకోవాలని ఉంటుంది. కానీ మనకి ఎర్నింగ్ పెరగాలంటే లెర్నింగ్ పెరగాలి. కానీ మన ఫార్మల్ ఎడ్యుకేషన్‌కి లక్షలు, కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు కానీ ఈవేళ ఫినిషింగ్ స్కూల్‌కి గానీ, అసలు ఎలాగా నా యొక్క బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి, స్టార్టప్ ఎలా చేయాలి, స్కేల్ అప్ ఎలా చేయాలి, అసలు నా యొక్క టీమ్‌ని ఎలా బిల్డ్ చేయాలి, సో నాకు పేమెంట్స్ కలెక్ట్ అవ్వట్లేదు ఎలా తీసుకోవాలి, ఒక మెంటర్ గానీ, ఒక కోచింగ్ గానీ, ఒక ప్రోగ్రామ్, ఒక వర్క్‌షాప్ అటెండ్ అవ్వడానికి కానీ, టైంని ఇన్వెస్ట్ చేయడానికి టైం లేదు ఈవేళ. డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి దీనికి అంత అవసరమా అని దాన్ని జడ్జ్ చేస్తుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఫుడ్‌కి, రకరకాల విషయాలకు మాత్రం పీపుల్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. బట్ మిలియనీర్ అండ్ బిలియనీర్స్ ఎప్పుడు కూడా 10% ఆఫ్ దేర్ ఇన్కమ్ దే విల్ ఇన్వెస్ట్. అందుకని గురు ధర్మంలో 5 ధర్మాలు ఉన్నాయని చెప్తారు. మర్కట న్యాయ, మార్జాల న్యాయ, మత్స్య న్యాయ, కూర్మ న్యాయ, భ్రమరకీటక న్యాయ. మర్కట న్యాయ అంటే కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టుగా పట్టుకుని ఉండాలి. ఒక మెంటార్ని కనుక సరైన మెంటర్ దొరికితే ఆయన వదలకూడదు. రెండవది మార్జాల న్యాయ, అవసరమైనప్పుడు మనకు అందుబాటులో ఉండేటటువంటి మన కోచెస్ కానీ మెంటర్స్ కానీ ఉండాలి. అండ్ మూడవది మత్స్య న్యాయ, అంటే చేప గుడ్లని చూపుతో బతుకుతుందంట, అందుకని కనపడాలి. కొంతమంది కొన్నిసార్లు మనం కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, కొన్ని వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి, కొన్నిసార్లు 1-to-1 మీట్ అవ్వాలి. అండ్ నాలుగవది కూర్మ న్యాయ, అంటే తాబేలు ఒడ్డు మీద గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది, దాని థాట్ తోటి బతుకుతుంది. అంటే కొంతమంది ఆలోచనలో మనం ఉండాలంటే ఏం చేయాలి. అండ్ భ్రమరకీటక న్యాయ, కొంతమందితో మనం జర్నీ చేసినప్పుడు తెలియకుండా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. We started a pride board, or also my coaching services are there. Not only me, you must have a right coach for you which is suitable to you. Thank you so much.